సాంగ్ వినే ముందు నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఓకే, సో ఈ డైలాగ్ ఎవరు చెప్తున్నారు? సౌమ్య. వి హావ్ సౌమ్య ఇన్ ద ఆడియన్స్, అండ్ ఆడియన్స్ లో ఈ డైలాగ్ ఎవరు బాగా చెప్తారో విందాము. ఓకే, ఆడియన్స్ కంటే ముందు మనతో పాటు రామ్ లక్ష్మణ్ గారు అండ్ ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత ఆడియన్స్ దగ్గరికి వస్తా. సార్, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది, ఇది మీ స్టైల్లో ఎలా? అది 4 స్టార్ చెప్తేనే కరెక్ట్ కూడదేమో. అయినా నేను చెబుతున్నాను, నాకు ఒక తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అది లెక్క ఉంది. మీరు గాయత్రి. పవర్ సార్ చెప్తేనే ఆ పవర్ స్టార్ ఎనర్జీ వస్తుంది. సో వి వాంట్ టు హియర్ ఫ్రమ్ హిమ్. ఓకే, ఇంకో డిఫరెంట్ స్టైల్లో విందాం. Stay tuned to Gabbar Singh. అయితే బ్రహ్మానందం గారిని అడుగుదాం. సార్, మీరు. నాకు తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఓకే, ఆడియన్స్ లో ఎవరు ట్రై చేస్తారు? ఇక్కడ సౌమ్య, ఇటువైపు ఆలీ గారు ఉన్నారు, ఒకసారి అడుగు. సరే, ముందు అలీ గారిని. అలీ గారు. ఆలీ గారు 4-5 మాడ్యులేషన్స్ లో చెప్పాలి. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది. ఇది పవర్ స్టార్ గారు చెప్పింది. నాకు కానీ ఆ డైలాగ్ వస్తే నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక కాట్రవెల్లి ఉంది, నాకు కావాల్సింది జరగండి. ఓకే, నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది, అందుకే దీంట్లో ఇంత కిక్ ఉంది. ఆ కిక్కు చెబితే కుదరదండి, చూడాలి, వినాలి. ఇంత అద్భుతంగా అసలు ఈ డైలాగు ట్రైలర్లోనే ఇంత ప్రపంచ ఖ్యాతిగాంచిందంటే, ఇక సినిమా కిక్కులో ఎంత ఖ్యాతిగాంచింది. సో అందుకనే జనరల్గా పవన్ కళ్యాణ్కి తెక్క కిక్కు లెక్క కంటే ఆయనకి పెద్ద లెక్క ఉంది, అందుకే ఇందులో అంత కిక్కు ఉంది అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువ నిర్మాత గణేష్ బాబు గారు చాలా క్రమశిక్షణతో ఏ రకంగానూ పవన్ కళ్యాణ్ గారికి తీసిపోయిన డిసిప్లిన్లో సినిమాని తీసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని ఎందుకంటే ఇంకా మాకు మైక్ ఇవ్వడం వేస్ట్ కదా, అంత లెక్క ఉంది, అందుకే ఇంత ఎక్కువ. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బన్నీ గారు, మీరు. నో నో. ఓకే, నేను చాలా పెద్ద ధైర్యం చేయబోతున్నాను, కానీ మీ అందరి సపోర్టు కావాలి ఇక్కడ. ఈ డైలాగ్ మెగాస్టార్ గారు చెబితే వాడికో తిక్కుంది, దానికో లెక్క ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. నాగ్బాబు గారితో కూడా ఒక్కసారి. డైలాగా మా ముగ్గురికి కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. థ్యాంక్ యూ సార్. మామూలుగా సాధారణంగా ఏ ఫంక్షన్లో అయినా ఆనందం అంటారు, ఆ ఆనందం రెట్టింపయిందంటారు, కానీ ఇలా మీ ముగ్గురిని ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే మా ఆనందం 3 ఇంతలు అయిందండి. వీఆర్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సౌమ్య, కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళని ఒక్కసారి ఈ డైలాగ్ ఎలా చెప్తారో వన్స్. ఓకే, అడుగుతాను, నా దగ్గర నుంచి మైక్ లాక్కొద్దు ప్లీజ్. నువ్వు ఫస్టా? ఓకే, నీ పేరు చెప్పి డైలాగ్. ఓకే, రెడీ, గో. నా పేరు శివ, నేను చిరంజీవి గారికి పెద్ద డైలాగ్ ఓన్లీ. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఓకే, ఇంకొక ఫ్యాన్. గబ్బర్ సింగ్ గారు అంటే నాకు చాలా ప్రాణం. సార్ కోసం నేను ఒకటి, సార్ అలా నాకు విడిపిస్తుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య, థ్యాంక్ యూ. మాట్లాడమంటే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మన ముగ్గురు బ్రదర్స్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ నెక్స్ట్ సాంగ్ వినడానికి మేము రెడీ అయిపోయాం. గబ్బర్ సింగ్ లోని నెక్స్ట్ సాంగ్ ని మనకి వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మెగా బ్రదర్ నాగుబాబు గారిని. Today's media partner Ma TV and the event is managed by Shreyas Media. నాగబాబు గారికి మరోసారి వెల్కమ్ చెప్తూ the third song which goes like మందుబాబులు. సుమా, గబ్బర్ సింగ్ లాంటి సాంగ్ ఓపెన్ చేయకుండా మందు బాబులను పెట్టించావు నాకు. ఓకే, ఏదేమైనా మందులో కిక్ ఉంది కాబట్టి దాన్నే నేను సంతోషంగా ఓపెన్ చేస్తున్నాను. అందరం ఈ పాట ఇద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ పాటని రాసిన వారు సాహితీ గారు, పాడిన వారు ది గ్రేట్ వర్సటైల్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. సత్య అండ్ టీమ్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, లెట్స్ వెల్కమ్ దెమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి కంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చిని గంగనకన. ఇక మందంతా ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులో మేము, మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సత్య అండ్ టీమ్ అండ్ కోట గారు, సూపర్ అండి, థ్యాంక్ యూ. దేవిశ్రీ ప్రసాద్ గారు రొటీన్ కి భిన్నంగా నేటివిటీకి తగ్గట్టుగా ఆ పాట ఎవరు పాడితే బాగుంటుంది అనే ప్రయోగాలు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చేశారు. అండ్ దిస్ టైమ్ ఆల్సో హీ హ్యాస్ గివెన్ అస్ అ హిట్ నంబర్. సో డిఎస్పీ గారికి ఒకసారి సెల్యూట్ చేస్తూ